హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఏం చేస్తున్నారు? ఇగో నేనైతే కర్రీ వండుతున్నా. ఏం కర్రీ అనుకుంటున్నారా? శనగ కూర. ఈరోజు అయితే ఇంకా శనగ కూర అంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు ఈ కాలంలో. నేనైతే మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఫుల్ శనగ కూర తెచ్చుకొని వండుకొని తినేటోళ్ళం పొలాల పంట పోయి. కానీ నా పెళ్ళైన కాడికి వెళ్ళి ఇక శనగ కూర దొరకడం బంద్ అయింది. నా పెళ్ళైన తర్వాత ఒక 2-3 సార్లు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకొని వండుకున్నాము వెళ్ళినప్పుడు. ఇది ఇప్పుడైతే దొరుకుతలేదు. దాని గురించి మా చేనులోనే కొన్ని శనగలు అలిపేసి శనగ కూర అయితే తెచ్చుకొని వండుకుంటున్నాను నేనైతే. ఇంకా నూనె వేసుకొని అయితే నూనె వేడైన తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి, ఎల్లిపాయలు నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి. ఇంకా టమాటా, ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై కావాలి. అయిపోయిన తర్వాత పచ్చగా దంచుకున్నది పచ్చిమిర్చీలు వేసుకోవాలి. ఎందుకంటే నేను పచ్చిమిర్చీలు అది మిషన్ కనుక్కున్నా, దాంట్లో దింపితే కారం అయిపోద్ది. మిక్సీలో వాడితే మంచిగా ఉండదు, అంత మెత్తగా మంచిగా ఉండదు. ఇవన్నీ అయితే కలుపుకోవాలి ఉప్పు వేసుకొని. ఉప్పు వేయకపోతే సేదు ఎక్కిపోతుంది. మిరపకాయలు వేసినా కానీ మనం మిక్సీ ఇట్లా పట్టుకున్నా కానీ అందు గురించి నేనైతే ఉప్పు ఉండాలి. ఇక మొత్తం అయితే కాసేపు ఫ్రై కావాలి అది, ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం గోలితే మనకు పచ్చి వాసన అనేది ఉండదు. ఇంకా అందు గురించి గోలాలి కాసేపు. నాకైతే ఈ కూర అంటే ఫుల్ ఇష్టము, కానీ ఏం చేస్తాం ఇంటి వాళ్ళు దొరకలేదు. మేము మా చేనులో అందు గురించి ఆలోచిస్తున్నాం. కొంతమందికి ఫుల్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమంది చూడలేరుగా ఈ కూర. నేనైతే ఆయిల్ అట్లా మీదకి వచ్చేస్తుంది ఫ్రై అయినట్టు. మా ఇంట్లో వాళ్ళు కొత్తగా మా పిల్లలు కూర తినడం. పసుపు అయితే బాగా వేసుకోవద్దు, కలర్గా ఉండాలని కొంచెం వేసుకోవాలి. వేసుకున్నామా లేదా అన్నట్టు. ఎందుకనంటే బాగా వేసుకుంటే అంత పసుపు వాసన వచ్చేస్తుంది. దాని గురించి కొంచెం వేసుకోవాలి. నేనైతే లైట్గా వేసుకున్నానంటే మా పిల్లలకైతే తెలియదు కూర ఎట్లుంటుందని, కానీ టేస్ట్ చేస్తాం మమ్మీ అని అన్నారు. ఎట్లుంటుంది చూడాలి అని అన్నారు. అందు గురించి ఏం పిల్లలకు అలవాటు ఉండాలని అయితే నేనైతే చేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇదో శనగ కూర ఏరుకొచ్చినాం కదా, దీన్ని చిన్న ముక్కలుగా కడి చేసుకోవాలి. మనం సేమ్ తోటకూర కదా కడి చేసినట్టు కడి చేసుకోవాలి చిన్నగా. దాన్ని అయితే మనం వండుకోవాలి. దానిలో అయితే నేను కలుపుతున్నా ఇంత కడాయిలో అయితే. ఎందుకంటే కొంచెం కలిపినట్టు వేస్తే తొందరగా మగ్గుతుంది కూర. అయితే బాగా టైం ఏం తీసుకోదు. మనకు తొందరగా కర్రీ కావాలనుకుంటే ఇది తొందరగానే అయిపోతుంది మన తోటకూరల కన్నా. కాకపోతే తోటకూరలు నేను పప్పెట్టాం, దీంట్లో వేసుకోవచ్చు మన ఇష్టం. శనగపప్పు వేసుకోవచ్చు, పెసరపప్పు వేసుకోవచ్చు. కానీ కాకపోతే నేను పప్పు వేయలేదు అన్నట్టు, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు పప్పు వేసేది. తోటకూరలు నేను పప్పు వేసుకొని తోటకూర అచ్చం తోటకూరనే వండుకొని తింటా. తోటకూర అన్నా కానీ ఫుల్ ఇష్టం నాకు. తోటకూర, మెంతికూర, ఈ శనగ కూర. ఇక వాటర్ అయితే ఎక్కువగా వేసుకోవద్దు, ఎందుకంటే అందులో నుండే వాటర్ ఊరుతుంది కాబట్టి కొన్ని వేసుకోవాలి. బాగా వేసుకుంటే అంత మంచిగా ఉండదు. అందు గురించి కొన్ని వేసుకోవాలి. ఇంకా కొన్ని వేసుకొని అయితే మూత వేసుకోవాలి. మూత వేసుకుంటే మగ్గుతుంది అన్నట్టు, మంచిగా దగ్గరికి వస్తుంది. ఇంకా చూడండి ఎంత వేసిన కూర వేస్తే మొత్తం అది నిండిపోయింది. ఇప్పుడు చూస్తున్నా కొంచెమే అయింది. ఇంకా మా పిల్లలు అయితే గిగ్గింతంత కూర అందరికీ అయిద్దా అని అంటున్నారు. మీరు ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మీ సైడ్ శనగ కూర తింటుంటే పొలాలలో కలుపుకుంటారు కదా, ఏరుకొచ్చుకొని అయితే అందుకని మస్తు టేస్టీగా ఉంటుంది. తిన్న కొద్దీ తినాలా అనిపిస్తుంది మనకు. నేనైతే హాఫ్ చేసిన, ఇంకా అన్నం అయితే వేసుకుంటున్నా. ఇంకా తినడానికి ఇక పనికి వెళ్ళాలి కదా, నాటేయడానికి వెళ్తాను. అందు గురించి మరి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మా పిల్లలు అడుగుతున్నారు కూర